గుర్తించింది మొట్టమొదటి బీజేపీ పార్టీ. నేను ఈ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడు. ఎందుకు అంటే 2014లో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు ఒకటే రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగింది, రెండు వేరు వేరు ఎన్నికలు జరిగింది. అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారిని తన మిత్రపక్షంగా ఎంచుకొని బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, ఎక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే ఈసారి విభజన తర్వాత కొన్ని కష్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కు, దాన్ని నివారించాలంటే మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఏమాత్రం స్వార్థం లేకుండా ప్రయత్నం చేసిండు. ఆయన సక్సెస్ అయ్యింది. కానీ ఆయన మొదటి నుంచి కూడా కొంచెం దుందుడు కంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏదైతే అనుకుంటాడో అది చేస్తారు. కనుక లోపల మనిషి బయట లేదు, డిప్లొమాట్ కాదు. కనుక ఆయన కేంద్ర ప్రభుత్వం మీదే మొదలు తిరగబడ్డారు. ఏమని, మీరు ప్రత్యేక హోదా సంగతి ఏంది, ఇవన్నీ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి. అట్లాగే చంద్రబాబు నాయుడు మీద కూడా తిరగబడ్డారు. ఇప్పుడు ఏదైతే రైతులు, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, ఈ రెండింటిలో దూరంగా ఉన్నారు ఆయన. అంటే ఆయన అనుకున్నది ఏమన్నా నచ్చకపోతే ఏ పార్టీ అయినా ధిక్కరించిన పక్కకు పోయింది. ఆ తర్వాతనే కదా చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల తర్వాత బీజేపీ విభజించింది. కానీ ఆయన మొన్న ఏదైతే 2 లేవని ఎత్తారో ఇప్పటికీ ఆ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. రైతుల సమస్య అట్లాగే ఉన్నది, అట్లాగే మనకు ప్రత్యేక హోదా సంగతి అట్లాగే ఉంది. కానీ రెండోసారి అంటే మొదలు కలిసి ఉంటే కలత సుఖం సినిమాలు చూశారు, రెండోసారి విడిపోతే చెడిపోతామన్న సినిమాలు చూశారు 2019లో. ఎవరికి వారు ఏమైనా తీరైతే ఏమైంది, విడిపోతే ఆనాడు మొదటిసారి కలిసినప్పుడు 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 101 మాత్రమే టీడీపీకి వచ్చింది, 69 సీట్లు వైసీపీకి వచ్చినాయి. అంటే నేను ఈ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఏమవుతుంది మనకు అర్థమవుతుంది కదా. రెండోసారి పవన్ కళ్యాణ్ వేరుగా, బీజేపీ వేరుగా, టీడీపీ వేరుగా చేస్తే రిజల్ట్స్ వచ్చినాయి. ఇక మూడోది చెప్పి నేను ఇక్కడ మీరు అన్న దగ్గరికి వస్తాను, పవన్ కళ్యాణ్ యాత్ర దగ్గరికి వస్తాను. యాత్రలో పరమార్థం ఏమిటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి చెప్తాను. మూడోది ఏంటంటే విడిపోయినాక చెడిపోయినామని తెలుసుకొని మంచో చెడో రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి అని మళ్ళీ బీజేపీని టీడీపీని కలిపే క్రమంలో ఫెవికాల్ లాగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా, నిజంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ లాగా ప్రవర్తించుడు. దాని వల్లనే మళ్ళీ ఓ రకంగా విధ్వంస పాలన, జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన పోయి ఇవాళ కూటమి పాలన వచ్చింది. కూటమి పాలనలో నువ్వు కూడా మంచి ఉంటే మంచి, చెడ్డ ఉంటే చెడ్డ నేను అంటాను కనుక. సరే, దీనికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేసారు. ఇది అంతా గమనిస్తే, ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని బీజేపీకి అర్థమైంది. ఎందుకంటే దూరం అయితే ఏమవుతుంది, దగ్గర అయితే ఏమవుతుంది చూసిండ్రు. అందుకని మోడీ గారు కూడా, మోడీ గాని అమిత్ షా గాని, బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ రాజకీయ వ్యూహాన్ని పన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అధికారానికి వచ్చారు. ఇక జరగబోయే చెప్తారండి. దాదాపు 2-3 నెలల నుంచి అంటున్నాను నేను, పవన్ కళ్యాణ్ ఈ 2-3 ఏళ్ళు జనసేన పార్టీ నడుపుతారు. మా మిత్రురాలు అంగీకరించకపోవచ్చు కానీ 2028-29 మధ్య అంటే ఏదైతుందో అప్పటికి బీజేపీ పార్టీలోకి వారిని ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం తప్పు కాదు, ఆయన భావాలు ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టమని చేయొచ్చు. కానీ తిరుపతి లడ్డు విషయంలో కొంచెం బౌన్స్ అయింది, ఆయన ఓవర్ యాక్షన్ చేయడం వల్ల బౌన్స్ అయింది అని అంటున్నారు. ఇప్పటికి కూడా టీడీపీ కానీ జనసేన కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే అవతల వాడిని బ్లేమ్ చేయడానికి ఉన్నది లేనిది అంత చెప్తే ఏమైంది, టీడీపీ మన టీటీడీ లడ్డు విషయంలో ఇప్పటికి ఏం తేలుతలేదు కదా. అందుకని ఎదుటివాడిని బదనాం చేద్దామనుకో రాజకీయంగా దాన్ని బౌన్స్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి దానికి ఒక పుస్తకం తీసి అది పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు కదా. ఈ క్రమంలో బీజేపీ ఆశ ఏంటంటే తురుపు ముక్క బీజేపీకి పవన్ కళ్యాణ్. రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ నెగలాలంటే ఎవరి అండ లేకుండా నెగలేని పరిస్థితి ఉన్నది. మొదటి 5 ఏళ్ళేమో టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నారు బీజేపీ. రెండో 5 ఏళ్లకు వచ్చేవరకల్లా రహస్య స్నేహితుడిగా మనకు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒక రకంగా రహస్య స్నేహితుడే ఒక రకంగా చెప్పాలంటే. కనుక ఆయన ఏం చెప్తే అది విన్నారు. ఆఖరికి 3 రాజధానులు వద్దు అనే ఓ కేసు పెడితే అందులో కూడా రాష్ట్రాల ఇష్టం మాకు సంబంధం లేదని బీజేపీ అఫిడవిట్ చేసింది స్వయంగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ చూస్తూ ఊరుకున్నది అంటున్నాను. చూస్తూ ఊరుకోవడం అంటే మంచిదే, కానీ దానికి ఊతం ఇచ్చింది అంటున్నాను. నేను చెప్పాను 3 రాజధానుల విషయంలో అఫిడవిట్ వేయడం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏంటంటే, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. 2 ప్రాంతీయ పార్టీ జనసేన, మన వైసీపీ, టీడీపీ, ఈ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత రోజులు ఆంధ్రప్రదేశ్ లో తమకు వేళ్ళు ఉండకుండా కష్టం అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తురుపు ముక్కగా పవన్ కళ్యాణ్ తీసుకొని పవన్ కళ్యాణ్ వెల్లమెల్లగా బీజేపీ వైపు ఆకర్షించుకొని బీజేపీలో చేర్చుకుంటారు. రేపు పురంధరేశ్వరి కానీ ఇతర ఎవరున్నా బీజేపీ బాగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ లాంటి మంచి చరిస్మా, అట్లాగే ఆవేశంతో పట్టుదల ఉన్న మనిషి కావాలి కనుక
బీజేపీలోకి చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. 2029 ఎన్నికల కల్లా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కల్లా పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. నా ఊహ అది కరెక్టా కాదా అది కాలం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన చేర్చే అవకాశం ఉన్నది. ఒక మాట చూపిస్తాను. అందుకని ఈ ఊహల్లో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ త్రివేంద్రం నుంచి మొదలుపెట్టి దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నారు కదా, గేట్ వే ఆఫ్ ఇండియా ఓ రకంగా చెప్పారని మన తెలుగు రాష్ట్రం ఏది హిందీ రాష్ట్రాలకు. కనుక బీజేపీ ఏం చేస్తుందంటే తమిళనాడులో, కేరళలో సక్సెస్ అవుతారో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తూర్పు ముక్కగా చేసుకొని బీజేపీ ఎదగడానికి అవసరమైన ఒక పునాది ఇప్పటికే పడ్డది. ఈ పునాదిని బట్టి బేస్మెంట్ తయారు చేస్తున్నారు నేను. ఓకే రామ్మోహన్ గారు. ఓకే రాయపట్టణ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర స్వామీజీ గారుతో మాట్లాడదాం. నమస్కారం స్వామీజీ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో హైందవ ధర్మానికి సంబంధించిన అంశం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి